సో ఈ రోజు మనం వచ్చేసి తిరువణమలై నుంచి మనం అయితే తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది ప్యాసింజర్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం మనం కూడా. సో ఆల్రెడీ నాకు జనరల్ టికెట్ కూడా చాలా తక్కువ అయితే పడింది, మొత్తం 75 రూపాయలు అయితే పడింది మనకైతే. సో ఇది మన ప్యాసింజర్ వ్యూ అయితే. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది, విలుపురం స్టార్ట్ అయ్యి మనకు తిరుపతి వరకు అయితే ఉంటుంది. టోటల్గా ఈ ట్రైన్ అయితే నైట్ అయితే ప్రయాణం చేస్తుంది. మనకు అరుణాచల్కి 6కి అయితే వస్తుంది మన ట్రైన్ అయితే. ఇది ఎగ్జాక్ట్గా 6:30 కూడా రావచ్చు, ట్రైన్ ఒక్కసారి లేట్ అవ్వచ్చు. సరే, ఒక సూపర్ ట్రైన్ ఇది. సో ప్రస్తుతానికి అయితే మనమైతే అరుణాచలం అయితే బయలుదేరుకున్నాం, అది కూడా మెమో ట్రైన్లో అయితే. సో ఈ ట్రైన్ అయితే డైలీ అయితే ఉంటుంది మనకు ఈవినింగ్ 6కి. సో ఈ డెమో ట్రైన్ వచ్చేసి మనకు విలుపురం నుంచి మనకు తిరుపతి వరకు అయితే ఉంటుంది. సో ట్రైన్ అంతా కొంచెం ఫుల్గా అయితే ఉంటుందండి. సో మొత్తం క్రౌడ్ అయితే అరుణాచలం అయితే ఫుల్గా ఎక్కుంటారు ఈ డెమో ట్రైన్కి. సో ఈ డెమో ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది, విలుపురం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ అయితే. సో విలుపురం నుంచి మనకు తిరుపతికి అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ సో ఫైనల్ అయితే మన ట్రైన్ వచ్చేసి వేలూరు క్యాంటీన్కి అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కాట్పాడి జంక్షన్. సో మన ట్రైన్ అయితే వేలూరు క్యాంటీన్ వచ్చేసి బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంకా కాట్పాడి జంక్షనే. సో అదంతా వేలూరు కోట చూడండి, లైట్ వేసి నీట్గా అయితే బాగా పెట్టున్నారు వేలూరు కోట అంతా. సో మన ట్రైన్ అయితే కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చేసింది. కాట్పాడి జంక్షన్ కోడ్ వచ్చేసి కేపీటీ. సో ఇక్కడ ఏదో ట్రైన్ ఉంది. సో భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఎండలో ఫుల్లో అయితే ఉన్నారు. సో ఆ పక్కన ఏదో ట్రైన్ పక్కన కోవడి ఎక్స్ప్రెస్ ట్రైన్ అంట. మొత్తమే ఖాళీగా అయింది, దాంట్లో ట్రైన్ మొత్తం ఖాళీగా అయితే ఉంది. P7. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16870 ఈ ట్రైన్ నెంబర్ అయితే. అది ఆ ట్రైన్లో చూడండి, జనరల్ ఎంత ఫుల్గా అయితే ఉంటారు. సూపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అంట. సో ఆ ట్రైన్లో స్లీపర్ క్లాస్లో కూడా చూడండి ఫుల్గా అయితే కూర్చున్నారు. సో స్లీపర్ క్లాస్ కూర్చుందాక వాళ్ళు ఏం చెప్తారంటే మనకు వెయిటింగ్ లిస్ట్ అని చెప్తారు వాళ్ళు. ఈ ట్రైన్లో అయితే కరెంట్ పోయి వస్తుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడైతే మన ట్రైన్ వచ్చేసి చిత్తూరుకి అయితే వచ్చేసింది. చిత్తూరులో కొంచెం క్రౌడ్ ఎక్కినారు, అలాగే కొంచెం క్రౌడ్ అయితే కూడా ఎక్కినారు ట్రైన్కి అయితే. సో చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CTO చిత్తూరు బోర్డు అయితే ముందర అయితే ఉంది. అండ్ అక్కడ చూడండి పేపర్ కోసం కుక్కలు అయితే పోరాడుతున్నాయి, న్యూస్ పేపర్ కోసం. అక్కడ చిక్కు కూడా ఏం లేదు, న్యూస్ పేపర్ కోసం పోరాడుతున్నాయి. సో మన ట్రైన్ వచ్చేసి చిత్తూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పక్కల జంక్షన్. సో ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. అండ్ ఇది చిత్తూరు మెయిన్ ఎంట్రన్స్ అయితే. అండ్ చిత్తూరు నుంచి ఒక ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఏ ట్రైన్ చెప్పండి, అది కూడా అది ప్లాట్ఫామ్ మీద ఒక 50 స్పీడ్లు అయితే అలాగే చూడండి. ఈ డెమో ట్రైన్ ఉన్న స్పెషాలిటీ ప్లాట్ఫామ్ మీద సర్వా తీసుకెళ్తాడు. సో మన ట్రైన్ వచ్చేసి పాకాల జంక్షన్ అయితే వచ్చింది. పాకాల జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోయింది మన ట్రైన్ అయితే. సెకండ్ స్టాప్ చూసుకుంటే 1 మినిటే. అండ్ ఆ పక్క కనబడుతున్న లైన్ కాబట్టి అవంతా మనకు ధర్మవరం వెళ్ళే లైన్ అది. సో ఫైనల్ అయితే మన ట్రైన్ అయితే చంద్రగిరి వచ్చేసింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు తిరుపతి. సో మన చంద్రగిరి రైల్వే స్టేషన్ అయితే మొత్తం అయితే లేడీస్ అయితే రెడీ చేస్తాను. మొత్తానికి అయితే మొత్తం మెయింటెనెన్స్ మొత్తం లేడీస్ ఈ చంద్రగిరి రైల్వే స్టేషన్లో అయితే. సో నైట్ పూట కూడా వాళ్ళే అయితే ఉన్నారు. సో ఫైనల్ అయితే మన ట్రైన్ అయితే తిరుపతికి అయితే వచ్చేసింది. సో ఆ పక్క ట్రైన్ అనేది ఏం ట్రైన్ అనుకుంటారు. అండ్ ఓవరాల్గా జర్నీ విషయం చెప్పుకుంటే సూపర్గా అయితే జర్నీ విషయం చెప్పుకుంటే అరుణాచల్ నుంచి ఇది కూడా బెస్ట్ ట్రైన్. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇది ఒక డెమో ట్రైన్. ఇప్పుడైతే 11 గంటలకైతే మనకైతే దింపేస్తుంది. ఆల్సో ఈ ట్రైన్లో బాత్రూమ్ కూడా మనకైతే స్పెషాలిటీ అయితే ఉంటుంది.
సో లోపల చూస్తాము. అది గబ్బు చేసిన బాత్రూమ్ అయితే. సో అరుణాచలం నుంచి తిరుపతికి రావాలన్న వాళ్ళకి ఇది డెమో ట్రైన్ కూడా బెస్ట్. సో ఇక్కడ నుంచి అయితే ట్రైన్ అయితే లేవు. ఈ ట్రైన్ అయితే డైరెక్ట్ మళ్ళీ కట్పాడికి వెళ్ళిపోతుంది. కట్పాడి నుంచి మళ్ళీ ఆడినాము మళ్ళీ స్టార్ట్ అటు వెళ్తుంది ట్రైన్ అయితే. వెళ్ళేటప్పుడు దీని అయితే నమ్మకం వెళ్ళేటప్పుడు అయితే ఇదే ట్రైన్ అయితే ఎట్లా వెళ్తుంది నాకే తెలుసు. వచ్చేటప్పుడు మొత్తం తిరుపతికి అయితే వచ్చేస్తుంది ట్రైన్ అయితే. ఫైనల్ అయితే క్రౌడ్ మొత్తం దిగేసారు తిరుపతిలో, అందుకని అయితే వీడియో తీస్తాను. క్రౌడ్ అయితే ఫుల్ అవుతుంది ట్రైన్కి అయితే.